నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పల్లె వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. పవిత్ర తుల్యభాగ తీరపు చల్లని గాలులతో ఒక భక్తిమయ దృశ్యం ఆవిష్కృతమైంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలోని బుడతల మామిడి వద్ద పవిత్ర తుల్యభాగ నది ఒడ్డున కొలువైయున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మంగళవారం దైవిక చైతన్యంతో పులకించింది. స్థానిక రామాయణ పారాయణ బృందానికి చెందిన మహిళలు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దశసహస్ర పారాయణం అత్యంత శ్రావ్యంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలందరూ ఏకకంఠంతో సాగించిన ఈ నామపారాయణం ఆలయానికి వచ్చిన భక్తులను ఎంతగానో అలరించింది. నదీ తరంగాల సవ్వడికి అమ్మవారి నామస్మరణ తోడై ఆ ప్రాంతమంతా వైకుంఠాన్ని తలపించింది. సమిష్టిగా సాగే ఇలాంటి దైవనామ పారాయణాలకు ఎంతో శక్తి ఉంటుంది. పవిత్రమైన నదీతీరంలో స్వామివారి సన్నిధిలో అమ్మవారిని స్మరించడం వల్ల గ్రామానికి ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయని, ఈ పారాయణం వల్ల ఊరి ప్రజలందరికీ సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సమకూరుతాయని పురోహితులు పంతులు మాస్టారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాగ్యాలకు, సర్వ సంపదలకు, సర్వ సౌభాగ్యాలకు, సర్వ సంపదలకు, ఆరోగ్యానికి, అష్టైశ్వర్య భోగభాగ్యాలకు నిలయమైనటువంటి చేకూర్చేటువంటి ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారికి దశసహస్ర పారాయణం ప్రతి మంగళవారం కూడా మా రామాయణ పారాయణ బృందం వారు బుడతల మామిడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సాయంత్రం 7 గంటలకి పారాయణ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా రమణ శర్మ గారు ఆదేశానుసారంగా మహాభారతాన్ని పునః ప్రారంభించి ఉద్యోగ పర్వాన్ని పారాయణ చేయడం జరుగుతుంది. ఉద్యోగ పర్వము పారాయణ చేస్తూ ఉన్నామన్నమాట.